సో ఒకసారి గట్టిగా చెప్పండి కొడదామా మాట్లాడమని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అంటే స్టేజ్ మీద రావడానికి అంటే ఒక 10 ఏళ్ళు పట్టింది అన్నట్టుంది. సో ఏం మాట్లాడ అర్థం కావట్లేదు. అంటే ఏదైనా నేను చేసి చూపించాలనే మెంటాలిటీ. సో మెంటల్గా ఎంత స్ట్రగుల్ అయ్యానో అంటే సినిమాతోని మాట్లాడాలి అనే నాకు ఎప్పుడు ఉండేది. సో అంటే నాకు జనరల్గా అంటే ఇది వేరే ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి చెప్పొచ్చు. బట్ ఇక్కడ నాకేంటంటే నరేషన్లో కొంచెం వీకు. బట్ అంటే ఇంకోటి ఏంటంటే కొన్ని అంటే నరేషన్లో చెప్పడంలో ఎవరు ఎలాంటి కోరుకుంటారు క్యారెక్టర్ కొంచెం అందులో చెప్పాను కదా కొన్ని డైలాగులు. సో అలాగే ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలియదు. సో నేను వాళ్ళని నమ్మించడానికి కథ చెప్పడం అనేది నా వల్ల కాదు. నేను కథని కథలా చెప్పాలనుకుంటా కానీ నమ్మించేలా కథ చెప్పాలంటే నా వల్ల కాదు. సో ఇంకోటి ఏంటంటే నేను ఎవరిని అసలు ఒక నార్మల్ ఒక లోయర్ మిడిల్ క్లాసులో నుంచి వచ్చిన వాడిని నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఒక 3-4 కోట్లు అట్లీస్ట్ ఎంతైనా ఒక అమౌంట్ పెట్టాలంటే ఎందుకు పెట్టాలి, నన్ను ఎందుకు నమ్మాలి? సో ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కథ చెప్పి వాళ్ళ డబ్బుని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఈవెన్ షార్ట్ ఫిల్మ్ అయినా కానీ సో అంటే వాళ్ళ ప్యాషన్ ఉండి చేస్తే ఓకే. బట్ నేను నమ్మించి ఇది ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయితే అసలు మా అమౌంట్ వస్తుందో రావలేదు తెలియదు. బట్ సినిమా అయినా థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎట్లా ఇప్పుడు అంత తగ్గిపోయింది. అంటే ఆడియన్స్ రావడం తగ్గిపోయింది, ఓటీటీకి అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు మనం 3-4 కోట్ల బడ్జెట్లో కథ చెప్పి ఒప్పించి రప్పించాలంటే మనల్ని ఎందుకు నమ్మాలి? సో అందుకే నన్ను క్వశ్చన్ చేసుకుంటా ఎప్పుడైనా. సో అలా నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. మొదట్లో ఎవరో చెప్తే ఒకతను చెప్తే యాక్చువల్ ట్రై చేస్తుంటే సపోర్ట్ అడుగుతుంటే ఎవరో వచ్చారు ప్రొడ్యూసర్ అన్నారు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో ఉన్నారంటే సో అంత ప్యాషన్ అంటే ప్రొడ్యూసర్లో కూడా కొంతమంది ప్యాషనేట్ లేరు, చూశాను నేను కొంతమంది. సో అంటే సినిమా అనేది ఏదో అంటే సింపుల్గా డబ్బులు పెట్టాము ఎంత వస్తుందనే లెక్కల్లో కొంతమంది చూస్తుంటారు. సో కొంచెం ప్యాషనేట్గా తీయాలి. సో యాక్చువల్లీ నేను కూడా కొంత నా మిడిల్ క్లాస్ మెంటాలిటీతోని చాలా చోట్ల తగ్గి చేశా. ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు, అందుకే క్వాలిటీ విషయంలో కొంత తగ్గింది. కొన్ని సీన్లు నైట్ సీన్లు చేయాల్సింది చేయలేదు, కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, అన్నీ నాకు తెలుసు. ప్రతిదీ ఏ మిస్టేక్ ఉందో కూడా నాకు తెలుసు. అందుకే నేను యాక్చువల్లీ సినిమా లేట్ అవ్వడానికి కారణం అంటే నాకు ఒక్కరిని అయిపోయి నాలో నేను స్క్రిప్ట్లో కానీ షూట్ చేసినాక రష్ చూసుకొని అరే నేను ఇమాజిన్ చేసింది వేరే రేంజ్ కదా, ఇక్కడ తగ్గిందే అని అక్కడ స్టక్ అయిపోయి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉండేవాడిని. అంటే మనం ఏంది ఇదే కరెక్టా కాదా, నేను అసలు డైరెక్టర్నా కాదా, చేయగలుగుతానా లేదా, నా మీద నాకు అందుకే ఎవరికి చెప్పబోయేవాడిని. నాలో నేను మాట్లాడుకొని ఎందుకంటే బాగా వచ్చిందని ఊరికే చెప్పలేను కదా, నేను అనుకున్నా అది కదా ఇలా వచ్చింది ఏంది అనే డౌట్ ఉండేది. అట్లా టైం గడుస్తుంటే ఒక టైంలో రిలీజ్ అయ్యా. యాక్చువల్లీ నేను తీసే థియేటర్ సినిమా కాదు కదా, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్, నాకున్న సోర్సెస్ ఇంతే. సో నాకున్న బడ్జెట్లో ఇంతే వస్తుంది, నేను అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అర్థమై రిలీజ్ అయ్యి మళ్ళీ నాకు నేనే మోటివేట్ అవుతూ చేశాను. సో ఓవరాల్గా సినిమా చేసింది ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అవ్వాలంటే ఇక నేను ఈ బడ్జెట్లో ఈ సినిమా చేయగలను అని ప్రూవ్ చేయడానికి ఈ సినిమా చేశాను. సో నేను ఎప్పుడు అంటే నా సినిమాలో కూడా అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అన్నాను కదా, ఏదో చూస్ చేస్తాను. సో రేపు పొద్దున ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చినా కానీ అంటే ఒక 50 lakhs పెట్టినా దాన్ని 5 crores లేక 1 crore పెట్టినా 10 crores రేంజ్లో తీయాలి అనే మెంటాలిటీ ఉంటుంది తప్ప డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాలని ఎప్పుడు నాకు ఉండదు. సో కంటెంట్ మీద ఆలోచిస్తా, ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తా. ఎందుకంటే నాకు సక్సెస్ అంటే సినిమా బ్లాక్ బస్టరా హిట్టా ఇది కాదు నాకు కావాల్సింది. 1 కోటి పెట్టాడా 1 లక్ష వచ్చినా దానిపైన 1 లక్ష వచ్చినా నేను సక్సెస్ అయినట్టే. సో అంతేకాని ఏదో 10 కోట్లు పెట్టి బయట టాక్ వచ్చేసి హిట్ అయిందంట అంటే ప్రొడ్యూసర్కి 5 కోట్లు వచ్చినా వేస్టే కదా. 5 కోట్లు పెట్టిన దగ్గర 5 కోట్లు వచ్చినా వేస్టే. బట్ 1 కోటి పెట్టినా 1 లక్ష వచ్చినా అది ఫ్లాప్ అని తెలిసినా నేను సక్సెస్ అనే ఫీల్ అవుతా. సో ఆ మెంటాలిటీ నాది. సో అందుకోసం నేను ఈ చిన్న బడ్జెట్లో
ఇది ఆల్మోస్ట్ 1.5 hour అంటే అందరు థియేటర్ సినిమా కొంతమంది అన్నారు ఏదో థియేటర్ కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది థియేటర్ క్వాలిటీ కాదు, అంటే నేను ఇంకా బాగా చేయగలను. సో ఇది ఓటీటీకి అయితే ఓకే, ఓటీటీ రేంజ్ సినిమా. సో థియేటర్ అంటే నాకు గ్రాండియర్ అది వేరే ఉంటుంది. సో ఓవరాల్గా ఇది అంటే ఇక అన్నీ చెప్పలేము, ఇది లెంత్ అయిపోతుంది, మనకు టైం లేదు. సో ఇంకా మేజర్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మొదట శ్రీధర్ ఫస్ట్ కథ చెప్పింది ఆయనకే. సో ఒక జీబీలో ఫస్ట్గా నిద్రపోయాడు, తర్వాత మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చి చెప్పా, అప్పుడు అదిరిపోయింది అన్నాడు. సో ఓకే అని అప్పుడు స్టార్ట్ చేశా. అంతకుముందు కూడా యాక్చువల్ డెమోకి వేరే కథ అనుకున్నా, అది చెప్తే మనోడు కొంచెం ముందు రాలేదు. తర్వాత ఇప్పుడు ఈ కథ థ్రిల్లర్ బాగుందని చెప్పాను. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత మనోజ్ చెప్పాను. సో మనోజ్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. సో అలా ఆలోచిస్తున్న క్రమంలో నాకు వాట్సాప్లో చూసిన ఇంకా యాక్టర్స్ కావాలి అని ఎట్లా అంటే నాకేంటంటే మేజర్గా నాకు ఎందుకో ఎంత పెద్ద గొప్ప యాక్టరే కానీ బయటోడి కంటే నా ఫ్రెండ్ సర్కిల్లో పెట్టాలనేది నా ఇంట్రెస్ట్. ఎందుకంటే మనమే కదా అవకాశం ఇవ్వాలి మన ఫ్రెండ్స్కి. ఎవరు మనం ఇవ్వకపోతే ఎట్లా? అంటే టాలెంట్ ఉండొచ్చు, టాలెంట్ కంటే నాకు రిలేషన్ అంటే నేను కొంచెం ఎమోషనల్ ఫెయిల్ని మన సర్కిల్లో ఉన్న వాళ్ళని తీసుకొద్దాం, మన వల్లనే డెవలప్ చేసుకుందాం. యాక్చువల్లీ మనోజ్ విషయంలో కూడా నాకు అంటే వేరే ఆఫర్ వచ్చింది కానీ బట్ నాకు వద్దు, వాళ్ళు యాక్చువల్లీ మొత్తం ప్రొడ్యూసర్ మొత్తం చూసుకుంటా అన్నారు, కానీ నాకు వద్దు అని చెప్పేసి అంటే కొంచెం చిన్న ఖర్చులు పెట్టుకోవాలి, మిగతా అంతా నేను చూసుకుంటున్నా, కానీ నేను వెళ్ళలేదు. మనోజ్నే మెయిన్ లీడ్గా పెట్టుకున్నాను. అలాగే వాట్సాప్లో చూస్తున్న క్రమంలో మాకు రామ్ గోపాల్ మా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్, సో ఆయన స్పూఫుల్ చేస్తున్నాడు. ఏంది నేను స్పూఫుల్ చేస్తున్నాడు, అట్లా కాదు, అట్లా చేయొద్దు అని ఫోన్ చేసి రమ్మన్నాను. సో అలా రామ్ గోపాల్ మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు. సో మంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి కూడా మధ్యలో డిస్కషన్లు ఎన్నో జరిగినాయి, కానీ ఆ ఫ్రెండ్షిప్ వల్ల అలా ముందుకెళ్తున్నాం. మర్చిపోయినా యాక్చువల్లీ శ్రీధర్ తర్వాత యాక్టర్ ఫస్ట్ అనుకున్నప్పుడు సత్య క్యారెక్టర్, అసలు కథ రాసినప్పుడు ఫస్ట్ అనుకున్న క్యారెక్టర్ సత్య. ఆయన కథ చెప్పగానే నేను హీరోనా అంటే కొంచెం లైన్ చెప్పాను, నేను హీరోనా అంటే హీరో అంటే ఒక టిపికల్ క్యారెక్టరే, సో మెయిన్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పాను. ఆయన మంచి సపోర్ట్ ఇచ్చారు. సో అలా తర్వాత మనోజ్ ధర అర్హాన్ తను పరిచయం అయ్యాడు. సో తను ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం యాక్చువల్లీ ఇంకా 2-3 సీన్లు ఉండాలి, కానీ నేను వేరే షూట్ ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడు నాదంతా వీకెండ్ సినిమా అయిపోయింది, ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళ వల్ల అంటే నేను వాళ్ళను ఇది ఏదో పొడి చేస్తుంది గొప్పగా ఉంటుందని చెప్పలేకపోయినా, అంటే నాకే ఇమాజినేషన్లో ఇది అనుకున్నది అనుకున్నట్టు వస్తా రాదో నాకు తెలియదు. ఎందుకంటే కథ రాస్తాం కానీ ఎగ్జిక్యూషన్లో ఎందుకంటే మనకున్న సోర్సెస్ అవి కదా, ఇది అట్లా వస్తా రాదో, నేను అనవసరంగా వాళ్ళ మీద ఆశలు పెంచొద్దు అనేది నా ఇంటెన్షన్. వాళ్ళకి అది అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది చెప్పి ఆశలు పెంచడం వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అందుకని ఎప్పుడూ నేను చెప్పలేదు. సో అందరికీ థ్యాంక్స్. సో పవన్ అన్న యాక్చువల్లీ తుమ్మలపల్లి సార్ వాళ్ళ అబ్బాయి నేను అంటే వీళ్ళని ఇంకా ఎమ్మెల్యే క్యారెక్టర్కి ఎవరు కావాలని ఎత్తుకుతున్న టైంలో సార్ వాళ్ళ అబ్బాయిని అడిగితే అన్న వాళ్ళ ఫ్రెండ్ అయిన పవన్ బాయ్ అని చెప్పాడు, సజెస్ట్ చేశాడు. సో ఫైనల్గా యాక్చువల్లీ అన్న కట్అవుట్ చూసి ఆ జీబీ తార మీద చూసి భలే ఉన్నాను, కానీ సడన్గా వాయిస్ చూసేసరికి షాక్ అయ్యా, అమ్మాయి సెట్ అవుతాడా లేదా అనుకున్నా. సో కదే కట్అవుట్ అది అసలు తనకైతే స్క్రీన్ అంటే తెలియని వీడియో కూడా ఎక్కడ కనీసం సెల్ఫీ మన రీల్స్ లాంటిది కూడా చేసేనట్టు నాకు తెలియదు. సో అలాంటిది ఆ స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం అదిరిపోయింది, నాకు హ్యాపీ అనిపించింది. ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ అయ్యాడు అనిపించింది. అంటే జనరల్గా షార్ట్ లింక్ తీసేటప్పుడు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టడం వల్ల ఏంటంటే చిన్న ఎఫెక్ట్ పోతుంది. యాక్చువల్లీ ఏజ్ గ్రూప్ అందరిది ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఒకటే, కానీ ఆయన ఏజ్ గ్రూప్ ఎక్కువ కనబడుతుంది. సో ఆయన మంచి ప్లస్ అయ్యాడు. సో ఇంకెవరిని మర్చిపోయాను? ఒకరు మర్చిపోయారు, సుష్మా గారిని. కూడా ఒకసారి స్టేజ్ మీదకి రండి సుష్మా గారు, చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు మాట్లాడుతుంటే. ఆవిడ అక్కడ ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతామా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం సుష్మా గారిని. ఇప్పుడు ఆవిడ గురించి చెప్పండి, ఆవిడే మీరు మర్చిపోయారు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఏం మాట్లాడలేదు ఇప్పుడు.
స్ట్రక్ అయిపోయింది బాకి. నువ్వెన్ని తట్టమంటారా అండి? ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అసలు వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ. వీళ్ళిద్దరి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ చెప్పండి సుష్మా గారికి. స్టేజ్ మీద పిలిచాను, మీరు చెప్పండి. ఇప్పుడు దాకా ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడారు ఆయన. ఓకే, సో ఆడ వెళ్ళిపోతారంట, మీరు ఏడుస్తుంది అంటున్నారు. మళ్ళీ ఈ అవకాశం రావడానికి మళ్ళీ టైం పట్టేలా ఉంది. మీరు తొందరగా తీసేస్తే మాత్రం ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ కి ఇంకొక సినిమా తీసుకొచ్చేస్తే కనుక. ఇద్దరు ముగ్గురు చెప్పారు ఖచ్చితంగా సబ్జెక్ట్ ఎడతాం అంటే నేను ఏడవాలే అనుకున్నా కానీ మీరంటే అది ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ. ఎనీవేస్ ఐ డోంట్ వాంట్ టు మోర్ ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ చెప్పండి జస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకెవరికన్నా అన్న చెప్పాల్సింది మిగిలి ఉందా అశోక్ గారు? అంటే ఉన్నాయి కానీ ఓకే, టైం లేదు. వర్షం వల్ల కొంచెం మంది చాలామంది రాలేకపోయారు. నేను సో థ్యాంక్ యూ అందరు ఇక్కడికి వచ్చినది. ఎవరు నాకు అంటే టీం కోసం కావచ్చు, నా కోసం కావచ్చు, చాలామంది వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఒక సినిమా తీసుకెళ్ళి అంటే నేను రకరకాలుగా డిస్టర్బెన్స్ అయ్యాను. అంటే కెమెరా కొంచెం సార్లు నాకు కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ మైనస్లు స్టేజ్ మీద చెప్పకూడదు. కానీ సో అవన్నీ నేను యాక్చువల్లీ రఫ్ అండ్ టఫ్ మనిషిని, ఏదో సాఫ్ట్గా కనపడుతున్నాయి కానీ నా మాటతే కొంచెం ఎందుకో మామూలుగా జరుగు అన్నా కానీ అది ఎవరా ఉంటుంది, నా మాట్లాడితే రఫ్గా ఉంటుంది. నేను చాలా ఏళ్ళ నుంచి చాలా ఇలా నంచుకొని ఎవరో చెప్పారు భయానికి చాలా సాఫ్ట్ అని చెప్పారు. సాఫ్ట్ కాదు యాక్చువల్లీ. నాకు తెలియకుండానే నార్మల్ మాటలే ఓసారి ఆర్షగా వస్తుంది. బట్ నెక్స్ట్ నుంచి నేను యాక్చువల్లీ తెలంగాణ ఎగ్జాక్ట్ తెలంగాణ ఆంధ్ర టైంలో వచ్చిన ఇటు. అప్పుడు కరెక్ట్గా ఒక జోన్లోకి ఎంటర్ అయ్యాను. ఆ జోన్లో అలా అనుచుకుంటున్నా. అంటే నాకు తెలియదు ఈ సాఫ్ట్వేర్ ఏమంటారు, తెలియదు. నేను యాక్చువల్లీ దేవదాస్ కనకాల గారి స్టూడెంట్ని. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో రాజీవ్ కనకాల గారి ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అక్కడ అట్మాస్ఫియర్లో చాలా ఒక్కొక్కరు అజయ్ ఘోష్ గారు ఇలా అంత పెద్ద యాక్చువల్లీ వాళ్ళతో జర్నీ ఉంది నాకు. సో అక్కడ చాలా నేర్చుకున్నా. కాకపోతే నా ఒరిజినాలిటీ పోయింది. ఇప్పుడు కొంతమంది ఆంధ్ర తెలంగాణ అంటారు. సో ఆ ఒరిజినల్ స్లాంగ్ కావచ్చు, ఒరిజినాలిటీ చాలా పోయింది. సో అంతా అంచుకొని ఉన్నా. నేను సాఫ్ట్ కాదు కానీ సినిమా కోసం తగ్గుతా అంటే నెల ఉంది కదా. సో నెగ్గాలంటే తగ్గాలని. సో నేను ఖచ్చితంగా తగ్గుతా. బట్ సినిమా కొంచెం పేరు వస్తే కొన్ని విషయాల్లో మనం స్ట్రాంగ్గా నిలబడవచ్చు. కొన్ని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. ఓలీలే ఎద్దులే మనకి ఫ్రీగా వస్తున్నారా లేదంటే కొన్ని విషయాల్లో నేను స్ట్రాంగ్గా లేను అనేది నాకు అర్థమైంది. ఈ తర్వాత స్ట్రాంగ్గా ఉంటాను. సో నేను సినిమా అయిపోయింది. యాక్చువల్లీ 1 year బ్యాక్ ఎప్పుడో అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలా ఆలోచిస్తుంటే అందులో కూడా మళ్ళీ ఫ్రెండ్ని ఎత్తుకున్నా. సో ఆ సో అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కొత్తలో వెళ్తే ఇలా ఏమవుతుందో తెలియదు. మళ్ళీ ఆ ఫ్రెండ్ని ఎత్తుకున్నా. విశ్వ చాలా ఓపిక చేశాడు. సో కొంచెం కూడా మిస్టేక్ ఉంటే కాబట్టి అని చెప్పాను. సో ఓవరాల్గా థ్యాంక్స్. బొల్లా మ్యూజిక్ మరి రాలేదేదో ఈటీవీ వాళ్ళ ప్రాజెక్ట్ చేస్తున్నట్టున్నాడు. సో బొల్లా వల్ల లేట్ అయింది. యాక్చువల్లీ ఎప్పుడు 4-5 నెలల క్రితం షో పడాల్సింది. సరే ఓకే, దగ్గర వ్యక్తిగతంగా మంచిగా మాట్లాడతారు. నేను కోపం వచ్చేంత కాదు బ్రో, అయిపోతుంది బ్రో అని ఎందుకు తగ్గాలని చెప్పేసి యాక్చువల్లీ నెగిటివ్ చెప్పట్లేదు ఇక్కడ. సో ఓకే, మంచి మ్యూజిక్ డైరెక్టరే కానీ ఆయన చేతుల్లో కూడా లేదని చెప్పాడు. ఓకే లేట్ అయింది, బట్ అవుట్పుట్ అయితే నాకు నచ్చింది. తర్వాత విష్ణువర్ధన్ గారు 5.1 చాలా హ్యాపీ, బాగా చేశారు. అలా సెకండ్ కెమెరా యాక్చువల్లీ మెయిన్ కెమెరామెన్ అశోక్ అన్న మెయిన్, ఆయన కూడా అశోకే. ఎవరన్నా అశోక్ అంటే నేనే మళ్ళీ అన్నీ యాక్చువల్లీ అంటే నన్ను కోరుకుంటే బాగు కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, మేనేజర్ ఏముంటాయి వెళ్తే 24 దాంట్లో ఏముంటాయి కానీ అన్ని చేయాల్సి వచ్చింది. కాకపోతే నన్ను కొడుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి అశోక్ అనే పోయినా అయితే నేను కెమెరా కాదు, అశోక్ అనే పోయినా డిఓపి వేరు.
ఆయన ఈ సినిమా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ తర్వాత ఆయన సినిమా వచ్చింది, ఆయన కాలంకి పేరు అనే సినిమా చేశాడు. తర్వాత ఇప్పుడు వరుసగా బిజీగా ఉన్నాడు, విజయవాడలో ఎక్కడ ఉన్నాడు, వేరే జీ5ది ఏదో వెబ్ సిరీస్ వచ్చిందట అది చేస్తున్నాడు. సో ఆయనకి థ్యాంక్స్. కొన్ని ప్యాచ్ వర్కుల్లో నాకు సెకండ్ కెమెరాగా వరుణ్ చేశాడు. సో తర్వాత నాకు ఇంకొక బాగా సపోర్టు ఏంటి అంటే రమేష్ మెండేస్ బుక్. సో రమేష్ మెండే నాకు చాలా సపోర్ట్ చేశాడు, మోటివేషన్. కొన్నిసార్లు నేనంటే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కొంచెం నాకు దగ్గరలో ఉండరు. సో దగ్గరలో ఉండనప్పుడు కొంచెం మెంటల్గా యాక్చువల్లీ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. సో నాకు ఈ స్టేజ్ మీద రమేష్ కూడా కొంచెం థ్యాంక్స్ చెప్తాను. కొన్ని విషయాల్లో నాకు తెలియకుండా నన్ను సపోర్ట్ చేశాడు. అది అక్కడ ఆ రోజు నా ఇన్వాల్వ్ లేదు కానీ. సో ఆయన కొంచెం టెక్నికల్గా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు, మన మెంటల్గా సపోర్ట్ ఉంటుంది. సో అలాగే చాలా మంది సపోర్ట్ చేశారు. అలాగే మా ఫ్రెండ్ అనిల్ కడివేటి, సో ముందు చేయలేక తర్వాత వచ్చాడు. సో ఏదైతే ఏంటి ఫ్రెండే. సో తన అప్పుడు వెళ్ళి ఏదో అడవిలో ఉన్నాడు, ఏమో చేయలేకపోయాడు. సో అనిల్ కడివేటి థ్యాంక్స్. నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేసినా అందరికీ థ్యాంక్స్. అంటే ఇక ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు, ఏదో వచ్చి మాట్లాడేస్తున్నా, ఫ్లోలో మాట్లాడేస్తున్నా. సో థ్యాంక్స్, మళ్ళీ కలుద్దాం. Thank you so much, Ashok garu. And I wish entire Moksha team అందరికి కూడా congratulations. All the very best for your future projects. And ఇది ఇవాల్టి event. Thank you so much media for covering this. And this is your Hema Malini signing off. Bye bye.